హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌడ్ జాబ్ ఛానల్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది దేనికి సంబంధించిందంటే కోర్ట్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటర్ జాబ్స్కి. ఇందులో టోటల్గా 30 వేకెన్సీస్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వన్ ఆఫ్టర్ ది అదర్ వేకెన్సీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేకెన్సీస్, ఏజ్ లిమిట్, ఎన్ని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ పే స్కేల్ ఇస్తారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి మినిమం. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇందులో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత అది క్వాలిఫై అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయిన తర్వాత వాయా వాయిస్ ఉంటుంది, అంటే వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ లెవెల్ 7 పే స్కేల్ తీసుకుంటారు ఫ్రెండ్స్. అంటే బేసిక్ పే వచ్చేసి 44,900 తీసుకుంటారు వాళ్ళ బేసిక్ పే ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ వచ్చేసి 15th ఫిబ్రవరి నుంచి 13th మార్చ్ వరకు ఉంది. అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ తప్పితే ఆఫ్లైన్ అప్లికేషన్ మోడ్ కాదు ఫ్రెండ్స్. మళ్ళీ గుర్తుంచుకోండి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ఇంకా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ శాలరీ దీనికి సంబంధించిన అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ, ఇండియన్ జూనియర్ ట్రాన్స్లేటర్, మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో ఏమేమి ఉన్నాయో అన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎట్లాంటి ఇప్పుడు ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంతా మెరిట్ లిస్ట్ ద్వారా తీసుకుంటారు. దాని డీటెయిల్స్ మొత్తం ఇస్తారు, సెలెక్టెడ్ లిస్ట్ని కూడా. తర్వాత అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఎట్లాంటివి వచ్చినా ఆ సైట్లో, సుప్రీంకోర్టు సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ కానీ, మీ డౌన్లోడింగ్ హాల్ టికెట్ కూడా అక్కడి నుంచి తీసుకోవాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇండియన్ నోటిఫికేషన్ చెప్తున్నాను. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, దాన్నే షార్ట్ ఫామ్లో SCI అంటారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి కోర్ట్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటర్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 30. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, వాయా వాయిస్ అంటే వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది. వైవో వాయిస్ స్టార్ట్ డేట్ ఆఫ్ అప్లై వచ్చేసి 15th ఫిబ్రవరి ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 13th మార్చ్ లాస్ట్ అవుతుంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆన్లైన్లో. జాబ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలోనే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎన్ని పోస్టులు ఏ కేటగిరీకి ఇచ్చారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ది పోస్ట్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు హిందీ ఉంటుంది, అది 5 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు అస్సామీసి, అందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు బెంగాలీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు గుజరాతీ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు ఉర్దూ 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు మరాఠీ 2 వేకెన్సీస్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తమిళ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు కర్ణాటక 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు మలయాళం 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ టు కన్నడ 2 వేకెన్సీస్ ఉన్నాయి అందులో. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు మణిపూర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు ఒడియా 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు పంజాబీ 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు నేపాలి 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫ్రెండ్స్, ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ రిలవెంట్ సబ్జెక్ట్స్ తోటి, లేకపోతే డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. వైస్ వర్సా, ఏదైనా యూనివర్సిటీ నుంచి కావచ్చు. వైస్ వర్సా అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ వేరే అదే ఫీల్డ్లో వేరే యూనివర్సిటీస్ నుంచి కూడా ఉండొచ్చు. ఈక్వాలెంట్ సర్టిఫికేట్ అంటారు ఫ్రెండ్స్ దాన్ని. ఏదైనా యూనివర్సిటీ నుంచి ఈ సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ట్రాన్స్లేషన్ వర్క్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్, లేకపోతే వైస్ వర్సా అంటే ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్. అది సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, పార్లమెంట్లో కానీ, స్టేట్ లెజిస్లేటర్ ఆర్ సెక్రటరేట్స్ ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ హై కోర్ట్స్. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ కూడా కలిగి ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే నాలెడ్జ్ ఇన్ రిలవెంట్ ఆఫీసెస్ ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ కలిసి ఉండాలి ఫ్రెండ్స్ కంప్యూటర్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గురించి చెప్తున్నాను. ఏజ్ లిమిట్ ఫర్ జూనియర్ ట్రాన్స్లేటర్కి వచ్చేసి 18 years మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ 27 years. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC STకి 5 years ఉంటుంది. OBCకి PHకి 10 years ఉంటుంది. OBCకి 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫ్రీడమ్ ఫైటర్స్కి డిపెండ్ అపాన్ దర్ కంపాలెన్స్ విత్ గవర్నమెంట్ రూల్స్. నేను చెప్పినట్టు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి ఫ్రెండ్స్. దేర్ విల్ బి అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డిపార్ట్మెంట్ అప్లికెంట్స్ హు ఆర్ నాట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీ. వాళ్ళకు డిపార్ట్మెంట్ అప్లికెంట్స్ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ వుడ్ నాట్ బి ఎక్స్టెండెడ్ టు ద క్యాండిడేట్ సర్వింగ్ అదర్ గవర్నమెంట్స్. ఎవరైతే వేరే గవర్నమెంట్స్లో పని చేస్తుండ్రో వాళ్ళు దీనికి అప్లై చేసినప్పుడు వాళ్ళ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది అర్హులు కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, పే స్కేల్ వచ్చేసి ఎక్స్ క్యాడర్ పొజిషన్స్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటర్కి లెవెల్ 7 పే కింద ఇస్తారు. వాళ్ళ బేసిక్ పే అనేది 44,900. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్, కోర్ట్ అసిస్టెంట్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, వైవో వాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 150 మార్క్స్ కన్సిస్ట్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్కి 10 marks, వెర్నాకులర్ 10 marks అంటే అదర్ ట్రాన్స్లేటర్కి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలి ఇంగ్లీష్, 25 words per minute ఉండాలి వెర్నాకులర్ లాంగ్వేజ్.
వైవో వాయిస్కి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పాను. ఇది అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే ఆల్రెడీ చెప్పాను, మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది యూకో బ్యాంక్ ద్వారా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ద్వారా. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుందంటే ఫీ 500 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉంటుంది. పిహెచ్డి క్యాండిడేట్స్ కూడా. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఫీ అప్లై చేసిన తర్వాత ఇది నాన్ రిఫండబుల్, మళ్ళీ మీకు మనీ అనేది తిరిగి రాదు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్న దాన్ని వెరిఫికేషన్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకుంటారు. ఇందులో కూడా ఎడిట్ ఆప్షన్ లేదు. ఎడిట్ ఆప్షన్కి మళ్ళీ మీరు తప్పు చేసారు కదా పోయి మరి ఎడిట్లో కరెక్ట్ చేసుకున్నాను అవకాశం లేదు. సో జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు, డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు జాగ్రత్త చేసి వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేయండి. తద్వారా మీరు ఏ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టు నోటిఫికేషన్ చూడండి. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే హౌ టు అప్లై వచ్చేసి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నాకు అందరికీ తెలుసు అప్లై చేయడం, ఎందుకంటే కంప్యూటర్ అవేర్నెస్ అందరికీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలిజిబుల్ ఫ్రెష్ ఆస్పిరెంట్స్ ఎస్సీఐ పోర్టల్ అంటే సుప్రీంకోర్టు పోర్టల్కి వెళ్ళాలి. అక్కడ మీరు క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇవన్నీ కంపల్సరీ వ్యాలిడ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ రిజిస్టర్డ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ చేసుకోవాలి. దీని ద్వారా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేసుకోవాలి. రిజిస్టర్ ఉన్న వాళ్ళు, రిజిస్టర్ కాని వాళ్ళు సుప్రీంకోర్టు పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది, ఇంట్రెస్టెడ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అప్లికేషన్ విజిట్ చేసుకొని మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే కంపల్సరీ అప్లికేషన్ డీటెయిల్స్ అప్లై చేసుకుంటూ మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ మోడ్లోనే ఫీ పేమెంట్ చేయాలి. అది యూకో బ్యాంక్ ద్వారా, అంటే ప్రొవైడెడ్ బై యూకో బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు, సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు జేపీజీ ఫామ్లో అప్లై చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, అక్కడ మిస్టేక్ జరిగింది కొంచెం. పీడిఎఫ్ ఫార్మాట్లో అనేది నాట్ ఎలిజిబుల్, ఇది కొంచెం గుర్తుంచుకోండి. ఈ ఫార్మాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మాట్ సైజ్ ఎంత ఉండాలంటే 50 KB, సేమ్ ఎట్ ద రిలవెంట్ స్పేస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. 50 KB అప్ టు 50 KB ఉండాలి. 50 KB అబోవ్ ఉన్నారంటే నాట్ అప్లబుల్. 50 KB బిలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. 50 KB అబోవ్ అయిందంటే ఫామే సిస్టమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఒకసారి వెరిఫికేషన్స్ చేసుకోండి. మీరు ఎన్రోల్ చేసిన డీటెయిల్స్, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్టా లేదా చేసుకొని అప్పుడు సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీ డీటెయిల్స్ ఉన్న డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ని మళ్ళీ వెరిఫై చేస్తారు వాళ్ళు ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలో. అప్పుడు కంపల్సరీ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 15 ఫిబ్రవరి, 13th మార్చ్లో క్లోజ్ అవుతుంది. మీకు ఎట్లాంటి డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా కావాలన్నా కూడా సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ చూడండి. ఆ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. తెలిసిన తర్వాతనే మీరు అన్ని డీటెయిల్స్ క్లియర్ అయిన తర్వాతనే అప్లై చేసుకోండి. ఇంకొకటి ఫ్రెండ్స్, అప్లై చేసుకునే ముందు వెరిఫై చేసుకొని అప్లై చేసుకోండి, సబ్మిట్ చేసుకోండి. తద్వారా మీరు ఏ మిస్టేక్స్ చేయరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు ఎన్నో వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి క్వెరీస్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా నాకు పోస్ట్ చేయండి. నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.